నడుస్తుంది ఇప్పుడే బీజేపీ ఏం పని చేస్తున్నా, టీఆర్ఎస్ ఏమేమి మాట్లాడుతున్నా ఇది చెప్పాలి. ఎస్ మేడం స్టార్ట్. ప్రస్తుతం ఒకటి నా పేరు ఇందిరారావు జువాడి, జనరల్ సెక్రటరీ తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ. నేను నా ఎన్ఎస్సిఐ నేను ఇంటర్మీడియట్ నుంచి నేను జెండా బట్టి ఉన్నాను, కాంగ్రెస్ జెండా. ఎన్ఎస్సిఐ యూత్ కాంగ్రెస్, మహిళా కాంగ్రెస్, ఆఫ్టర్ దట్ పిసిసి స్పోక్స్ పర్సన్ అండ్ ఆర్గనైజింగ్ సెక్రటరీ అండ్ నౌ ప్రజెంట్ ఐఎమ్ జనరల్ సెక్రటరీ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ. అండ్ ఇప్పుడు ఎలక్షన్స్ అవుతున్నాయి కదా, 100% ఢిల్లీలో కానీ తెలంగాణలో కానీ కాంగ్రెసే వస్తుంది. ఢిల్లీలో ఈసారి ఎందుకంటే బీజేపీకి వ్యతిరేక పవనాలు వీస్తూ ఉన్నాయి త్రూఅవుట్ ఇండియా. వాళ్ళు చేసింది ఏం లేదు, చెప్పింది చాలా పెద్ద పెద్ద మాటలు చెప్పినారు. 2 కోట్ల సంవత్సరానికి 2 కోట్ల మందికి జాబ్స్ అన్నారు, అవి ఇవ్వలేరు. రోజువారీ సరుకులు కూడా విపరీతంగా పెరిగినాయి, గ్యాస్ కానీ మన డీజిల్ కానీ పెట్రోల్ కానీ ప్రతి ఒక్కటి పెరిగిపోయింది. జిఎస్టీ అవన్నీ కామన్ అయిపోయినాయి. జిఎస్టీ అయిపోయింది, డిమానిటైజేషన్, ప్రతి ఒక్కటి ప్రజలకు లాసే జరిగింది. బీద ప్రజలుగానే మిగిలిపోతున్నారు. డబ్బులు అంటే కార్పొరేట్ ఈయన ఏదైతే సంపాదిస్తున్నారో గుజరాత్కి దోషిపెడుతున్నారు, ఒకళ్ళిద్దరు కార్పొరేట్ వాళ్ళకే అది ప్రజలందరికీ, భారతదేశ ప్రజలందరికీ అర్థమైపోయింది. మోడీ గారు ఏం చేస్తున్నారు, ఎంత దోస్తున్నారు, ఎవరికి పెడుతున్నారు అని చెప్పేసి. వారేం తింటారు అని అనట్లేదు, బట్ దోషి పెడుతున్నారు. ఒకవేళ రాహుల్ గాంధీ గారు గెలిచి అధికారానికి వస్తే ఎలాంటి మార్పులు చేయవచ్చు అంటే కాంగ్రెసే న్యాయం చేస్తుంది పేద ప్రజలకి, భారతదేశ ప్రజలకి. 75 సంవత్సరాలు కాంగ్రెస్ పరిపాలనలో అభివృద్ధి చెంది ఎంతసేపు ఏం చేసిండ్రు అంటారు. ఇంట్లో తినడానికి తిండి రోజు బిర్యానీలు పెట్టుకొని తినలేము కదా. మరి ఈ రోజు నువ్వు బిర్యానీ పెట్టినా అది మా ప్రతిఫలం, కాంగ్రెస్ పార్టీ ఫలం, కాంగ్రెస్ పార్టీ కృషి. 100% కాంగ్రెస్ పార్టీ 350 సీట్లు గెలుస్తుంది. ఈరోజు ఇండియా కూటమి తప్పకుండా రాహుల్ గాంధీ గారు ప్రైమ్ మినిస్టర్ అవుతారు. హైదరాబాద్లో మేడం నాగేందర్ గారు గెలుస్తున్నారు. హైదరాబాద్ తెలంగాణ మొత్తం మీద 14 సీట్లు తప్పకుండా కాంగ్రెస్ పార్టీ కైవశం చేసుకుంటుంది. సికింద్రాబాద్ దానం నాగేందర్ గారు గెలుస్తున్నారు, గెలిపిస్తున్నాం మేమని. టీఆర్ఎస్ చంద్రశేఖరరావు చెప్తున్నారు, బీజేపీ కాంగ్రెస్ రెండు ఒకటి టీం ఉంది. ఈరోజు నా బిడ్డ జైల్లో ఉంది. కరెక్టే, అది ఆమె చేసిన చిన్న పొరపాట్లతోనే ఆమె జైలుకి పోయింది. దానికి కాంగ్రెస్కు సంబంధమే లేదు. ఒకటి మాకు ఎప్పుడైనా కాంగ్రెస్కి అగెనిస్ట్ ఎవరు? బీజేపీ. నేషనల్ లెవెల్ బీజేపీతో మేమెందుకు పొత్తు పెట్టుకుంటాం? కాంగ్రెస్ పార్టీ అది అన్యాయమా, అబద్ధాన్ని బట్ట కలిసి మీద వేయడం తప్ప. మీ క్యాన్వర్సింగ్ మీరు చేసుకుంటే మీరు చేసిన పనులు చెప్పుకుంటూ పోతే ఆటోమేటిక్గా ప్రజలలో ఆలోచన వస్తుంది, గెలుస్తారు మీరు. అంతేగాని కాంగ్రెస్ మీద బట్ట కలిసి మీద పడడం మంచిది. ఇప్పటివరకు సర్వే రిపోర్ట్లో కాంగ్రెస్ పార్టీకి ఎక్కువ పర్సెంటేజ్ కనిపిస్తుంది, గెలిచే అవకాశం ఉంది. మీ ఒపీనియన్ మేడం? 100%. అదే చెప్పాను కదా, త్రూఅవుట్ ఇండియా మొత్తంలో, దేశం మొత్తం, భారతదేశంలో కాంగ్రెస్ పవనాలు వీస్తున్నాయి. కాంగ్రెసే అధిక సీట్లు వచ్చి 350 సీట్లు వచ్చి తప్పకుండా గవర్నమెంట్ ఫామ్ చేస్తుంది ఇండియా. మేడం, రీసెంట్లీ బీజేపీ పార్టీలు, బీఆర్ఎస్ పార్టీలు మన కాంగ్రెస్ పార్టీలో చేరడం జరిగింది. దీనికి కారణం ఏం కావచ్చు? అంటే ఇక్కడ మా పరిపాలన నచ్చింది, మా 6 గ్యారంటీస్ నచ్చినాయి కాబట్టి. ఒకవేళ ఇప్పుడు చేయలేదు ఫెయిల్ అయ్యింది గవర్నమెంట్ అంటున్నారు. మేము ఫెయిల్ కాలేదు, అక్కడ బడ్జెట్ లేదండి. బడ్జెట్ లేక అది చెప్పలేకపోతున్నారు. బడ్జెట్ లేదు కాబట్టి ఏ పని చేయలేకపోతున్నాం. కమిట్మెంట్ ఇచ్చి 6 మంత్స్ తర్వాత ఫుల్ఫిల్ చేయడం మా బాధ్యత. తప్పకుండా ఈ సెంట్రల్లో వస్తుంది, స్టేట్లో వస్తుంది. మా 100% ఫుల్ఫిల్ చేసే బాధ్యత రేవంత్ రెడ్డి గారు తీసుకున్నారు. మన దేశానికి మంచి రోజులు వచ్చే అవకాశం ఉంది కదా మేడం ఇప్పుడు మన కాంగ్రెస్ పార్టీ ద్వారా? పూర్వ వైభవం వస్తుందండి కాంగ్రెస్ పార్టీ. నా పేరు ఇందిరారావు జువాడి, నేను ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ జనరల్ సెక్రటరీ. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ సో మచ్ మేడం. థ్యాంక్ యూ సో మచ్.